ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కురుక్షేత్ర సభకు అనుమతి లేదని తేల్చి చెప్పిన ఏపీ సర్కార్ ముందస్తు అరెస్టులు చేస్తోంది. కురుక్షేత్ర మహాసభ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి తరలివచ్చిన ఎంఆర్పీఎస్ కార్యకర్తల్ని కృష్ణా జిల్లా సరిహద్దులో జగ్గయ్యపేట దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 300 మంది కార్యకర్తల్ని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తమను అన్యాయంగా నిర్బంధించారని వెంటనే విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో ఉద్రిక్తత కనిపిస్తోంది. ఎంఆర్పీఎస్ చేపట్టిన కురుక్షేత్ర సభకు ఎలాంటి అనుమతులు లేవంటోంది ఏపీ సర్కార్. కానీ ఎలాగైనా సభ నిర్వహిస్తామంటూ ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలు అమరావతికి చేరుకుంటున్నారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయవాడలో ప్రస్తుత పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి హరీష్ అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఎంఆర్పీఎస్ నేతలు ఏమంటున్నారు? వారి సభకు సర్కార్ ఎందుకని అనుమతి ఇవ్వడం లేదు? ఎంఆర్పీఎస్ కి సంబంధించి కురుక్షేత్ర సభ రాజధాని ప్రాంతంలో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఈ సభకి ముందస్తుగా అనుమతులు దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ కూడా 2 వర్గాలకు సంబంధించినటువంటి వారు సభకి దరఖాస్తులు పెట్టుకోవడం, అనుమతులు కావాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో వారికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితులను సభ నిర్వహిస్తామని చెప్పి ఎంఆర్పీఎస్ కి సంబంధించినటువంటి నేతలు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో సభ నిర్వహణకు సంబంధించి 2 రోజుల ముందుగానే విజయవాడ కేంద్రంగా ఎక్కడెక్కడ ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ సమావేశం నిర్వహించారు. అయితే ఈ రోజు జరిగేటువంటి సభలో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఉభయ గోదావరి జిల్లా నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా, కృష్ణా జిల్లా నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర, సీతమ్మవారి పదాల దగ్గర, మరోవైపు కనకదుర్గమ్మ వారధి వద్ద ప్రత్యేకమైనటువంటి పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపుగా 200 మంది వరకు కూడా కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలని అదుపులో తీసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అయితే ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. సభను మాత్రం పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.